ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ లక్ష్మి పడుకునింది చూడు. పాము కాటుకి శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతుందమ్మా. ముందు పని చూడు. మీరు డబ్బులు చూసుకోండి, నేను ఆ లక్ష్మి సంగతి చూసుకుంటాను. రే కోబ్రాగా, మనకి చాలా రోజుల తర్వాత మంచి బేరం వచ్చింది. అదుగో ఆ అమ్మాయి ఉందే, ఆమెను కాటేస్తే చాలు మనకి మంచి లాభం. నీకు డైలీ డజన్ ఎలుక పిల్లల్ని ఆహారంగా పెడతాను. వెళ్ళరా. అమ్మా, పాము. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, లేకమ్మా, నీకు పాము కరిచిందమ్మా. నువ్వే కంగారు పడుకో, నేను విహారబాబు తీసుకొస్తాను. విహారబాబు, 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 లక్ష్మమ్మ పాము కరిచింది బాబు. నాకు కాలు చేతులు ఆడలేదు బాబు. రండి బాబు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మమ్మ, ఏమైందమ్మా? లక్ష్మి, ఏమైందమ్మా? లక్ష్మి, లక్ష్మమ్మకు పాము కరిచిందమ్మా. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. అవునమ్మా, చాలా విషపూరితమైన పాము. లక్ష్మి, ఇలా బయట పడుకుంటే పాములు బల్లునే కరుస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటి విహారీ, తన కాలు పట్టుకుని ఏం చేస్తున్నావు? ప్లీజ్ అత్తయ్య, కాసేపే మాట్లాడకండి, కొంచెం ఆగండి. బావా, అలా చేయటం నీకు కూడా ప్రమాదమే. బావా, నీకే అలా చేయటం నీకు డేంజర్. పోనీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంత టైం లేదు సహస్రా, చాలా ప్రమాదకరమైన పాము కాటేసింది. హాస్పిటల్కి వెళ్ళే టైం లేదు. లక్ష్మి, 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 లక్ష్మి. అరే పండు, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. త్వరగా వెళ్ళు. లక్ష్మి, లక్ష్మి లేదు. అమ్మా, ఇదమ్మా.
లక్ష్మి 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 ఏమైంది లక్ష్మి 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 ఏమైంది విహారీ లేవడం లేదు చచ్చిందేమో ఇది చస్తే సగం దరిద్రం వదిలిపోయినట్టే. బావకి నాకు మధ్యన అడ్డు తొలగిపోతుంది. విహారీ డాక్టర్ని పిలుద్దామా పండు బాబు, మన కాలనీ చివర డాక్టర్ గారు ఇల్లుంది. ఆవిడ రిక్వెస్ట్ చేసి వెంటనే తీసుకురా. పోరా. సరే బాబు. లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి. ఎంత కంగారు పడిపోతున్నావు బావ నువ్వు? లక్ష్మి లే లక్ష్మి. విహారీ ఎక్కడమ్మా? లక్ష్మి రండి డాక్టర్ గారు. డాక్టర్ చూడండి డాక్టర్. పాము కాటేసిందా? కాలు మీద కరిచింది. డాక్టర్ ఇదిగోండి డాక్టర్, ఇక్కడే నేను ఆ విషయాన్ని మొత్తం తీసేశాను, కానీ తను స్పృహలోకి రావట్లేదు డాక్టర్. ఎలా ఉంది డాక్టర్ తనకి? తన బాడీలో నుంచి విషం మొత్తం పోయింది. అయినా ఎందుకైనా మంచిదని యాంటీఫినమ్ ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్ తనకి ఇంకేం ప్రమాదం ఉండదు కదా డాక్టర్? పాము కరిచిందన్న యాంగ్జైటీలో స్పృహ తప్పింది కానీ తనకేం కాదు. ఒక 10 నిమిషాల తర్వాత లేస్తారు. కంగారు పడకండి. థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు బిహారి గారు. లక్ష్మి లక్ష్మి జాగ్రత్త. లక్ష్మి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. బిహారీ సమయానికి రియాక్ట్ అయ్యి ఆ విషయం తీయకపోతే ఏమయ్యేదో. చాలా థ్యాంక్స్ విహారీ గారు. లక్ష్మి ఇక ఈ దీక్ష తర్వాత చేయొచ్చు. ముందు ఇంట్లోకి రామ్మా. లేదమ్మా, నేను దీక్ష చేస్తాను. నీకు అర్థం కావట్లేదా లక్ష్మి? నీకోసమే కదా అత్తయ్య చెప్తోంది. మళ్ళీ నీకేమైనా అయితే మా బావ ఎన్నిసార్లు నిన్ను కాపాడతాడు? నేను జాగ్రత్తగానే పడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.